నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖः పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనः స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండ్రదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. సముద్రుడు ఎప్పుడైతే 3 రాత్రులు ఆయన దీక్ష పోని రామచంద్రుడు ఆయన కోసం వేచి ఉన్నా కూడా సముద్రం నుంచి ఏమీ స్పందన లేదు. దానివలన ఇంకా రామచంద్రుడు సముద్రుణ్ణి దండించడం కోసం సిద్ధమై ఆయన చాలా ఇక తప్పనిసరిగా తీవ్రమైనటువంటి తన బాణాలని తన ధనుస్సు భయంకరమైనటువంటి తన ధనుస్సుని చేతబోని ఆ తీక్ష్ణమైనటువంటి బాణాలని సముద్రం మీదకి సంధించి వదలడం మొదలుపెట్టాడు. అలా మొదలుపెట్టేప్పటికీ చాలా అంతా కూడా అల్లకల్లోలమైనటువంటి విధంగా తయారైంది. ఆ సాగర జలాల్లో ఉన్నటువంటి తరంగాలన్నీ కూడా చాలా ఎగిసిపడడం అనేటువంటిది అల్లకల్లోలంగా ఉన్నటువంటిది ఉంటే అప్పుడు అందులో ఉన్నటువంటి జలచరాలు, అందులో ఉన్నటువంటి రాక్షసులు, దాగి ఉన్నటువంటి వాళ్ళు, అలా అందరూ కూడా
చాలా భయభీతులైపోయారు. ఇంకా ప్రకృతి అంతా కూడా చాలా తలకిందులైపోయేట్టుగా ఉందని అంతరిక్షంలో దాగి ఉన్నటువంటి మహర్షులు, దేవర్షులు వాళ్ళందరూ కూడా చాలా ఇంకా చేస్తే అప్పుడు కూడా ఆ రాముడు పట్టుకున్నటువంటి ధనస్సుని ఒకసారి పట్టుకుని ఆపి, అన్నా ఇలా చేస్తే చాలా ప్రమాదం, వేరే రకమైనటువంటి ఉపాయం ఏదైనా చూద్దాం అని ఆపడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మనం 22వ సర్గలో ప్రవేశిస్తున్నాం. అధోవాచ రఘుశ్రేష్ఠ సాగరం దారుణం వచ అద్య త్వాం శోషయిష్యామి సపాతాళం మహార్ణవా. రాముడు సముద్రుడికేసే ఉన్నాడు. సముద్రుడితో ఇప్పుడు అంటున్నాడు అన్నమాట. చాలా కఠోరమైనటువంటి విధంగా సముద్రుడితో అంటున్నాడు, ఇవాళ నిన్ను నీ పాతాళం దాకా నువ్వు ఉంటావు, అంతవరకు కూడా నిన్ను పూర్తిగా ఎండింపజేయబోతున్నాను, నేను ఎండింపజేస్తాను. శర నిర్ధర్ధ తోయస్య పరిశుష్కస్య సాగర మయా నిహత సత్వస్య పాంసురుత్పద్యతే మహాన్. నువ్వు నా శరములు, నా బాణాలు ఉన్నాయే, ఆ బాణాలతో దహింపబడినటువంటి వాడై నువ్వు శుష్కింపబడిపోతావు, ఎండిపోతావు. ఆ విధంగా నీ లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, నీలో నివసించేటువంటి వాళ్ళందరూ కూడా నష్టమైపోతారు. నీ విశాలమైనటువంటి ఈ జలరాశి ఉన్నటువంటి చోట ఈ నీరంతా ఇంకిపోయి అక్కడంతా ఇసుక రేణువులు తప్ప ఇంకేం లేకుండా చేస్తాను. ఇప్పుడు మత్కార్ముక విసృష్టేణ శరవర్షేణ సాగర పరం తీరం గమిష్యంతి పద్భిరేవ ప్లవంగమాహ. నీ జలాన్ని మొత్తాన్ని నా శరవర్షంతో నింపేసేసి జలం లేకుండా చేస్తే అప్పుడు ఈ వానరులందరూ కూడా కాలినడకన హాయిగా నడిచి వెళ్తారు లంకా నగరానికి. విచిన్వన్నాభిజానాసి పౌరుషం నాపి విక్రమం దానవాలయ సంతాపం మత్తో నామగమిష్యసి. నువ్వు ఓ వానర, ఓ దానవాలయ, దానవులైనటువంటి వాళ్ళకి నిలయమైనటువంటి వాడా. అంటే దానవులు అనేటువంటి వాళ్ళు ఎక్కువ మంది సముద్రంలో దాక్కుని ఉంటారు. ఎందుకంటే సముద్రం అనేటువంటిది చాలా విశాలమైనటువంటిది, లోతెంతో తెలియనటువంటిది, తర్వాత గూఢమైనటువంటి లోపల అనేక స్థానాలు ఉన్నటువంటిది. అలా ఉంటుంది సముద్రం. దాని లోపల కూడా పర్వతాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆ పర్వతాలు దాక్కునేటువంటి స్థలాలు చాలా ఉంటాయి. అందుకని దానవులైనటువంటి వాళ్ళు ఏంటంటే ఆ లోపల వాళ్ళు దాగి ఉంటారన్నమాట. అందుకని దానవాలయ, దానవులకు నిలయమైనటువంటి వాడా నువ్వు నాలుగు వైపులా కూడా ఈ జలరాశితో కూడినటువంటి వాడు కదా నువ్వు. అందుకని నువ్వేమనుకుంటున్నావంటే భూమిని నాలుగు వైపుల నుంచి నేను ఆక్రమించుకుని ఉన్నాను అనుకుంటున్నావు. నా పరాక్రమం ఏమిటో ఇప్పుడు నీకు తెలుస్తుంది. అందుకని నువ్వు నీకు అత్యంతము సంతాపం అనేటువంటిది కలిగించిపోతున్నాను నా బాణ ప్రయోగంతో అని చెప్పి రాముడు ఏం చేశాడంటే, బ్రహ్మేణాస్త్రేణ సంయోజ్య బ్రహ్మతండ నిభం శరం
బ్రహ్మదండం లాంటి బాణం తీశాడు. విల్లు పట్టుకొని బ్రహ్మదండం లాంటి బాణం తీసి దాని బ్రహ్మాస్త్రంతో ఆయన సంధించాడు. సంధించి సంయోధ్య ధనుషి బాణంతో బాణం మీద నిలిపి శ్రేష్ఠే విచకర్ష మహాబల బాగా లాగాడు. ఇంకా వదిలిన తర్వాత మాత్రం అది బ్రహ్మాస్త్రంతో అభిమంత్రించబడినటువంటిది. బ్రహ్మాస్త్రంతో అభిమంత్రించబడింది. అసలు ఆ బాణమే బ్రహ్మదండంలా ఉంది. దాన్ని వదిలిన తర్వాత ఇంకా అవతల వాడికి ఇంకా తట్టుకోవడానికి అవకాశం ఉండదు. తర్వాత అసలు చాలా మహా ఉత్పాతంగా ఉంటుంది. ఎప్పుడైతే రాముడు ఇంకా వదలలేదు, లాగుతున్నాడు, తస్మిన్ వికృష్టే సహసా రాఘవేణ శరాసనే, ఆ విధంగా రాముడు ఆ బాణాన్ని సంధించి లాగుతూ ఉండగానే రోదసి సంపఫాలేవ పర్వతాశ్చకంపిరే, అప్పుడు ఏమైందంటే ఆ రోదసి అంతా కూడా ఆకాశం మధ్యలో ఉన్నటువంటి ఆకాశం అంతా కూడా చాలా అందులో ఎలా ఉందంటే ఆకాశం అంతా కూడా ఒక్కసారి విరిగి పడుతుందా అన్నట్టుగా కనిపిస్తుంట. ఆకాశం విరిగి మీద పడుతుందేమో అన్నట్టుగా అలా ఆకాశానికి కంపనలు మొదలెట్టాడు. అలాగే పర్వతాశ్చ చకంపిరే, భూమి మీద ఉన్నటువంటి పర్వతాలన్నీ కూడా వణికిపోవడం మొదలెట్టాడు. తమశ్చ లోకం ఆవవ్రే దిశశ్చ నచకాసిరే, అంధకారం వ్యాపించిందట. ఒక్కసారి సూర్యుడు ఇంకా ఉన్నాడు, అంతా సూర్యుడి యొక్క కంతంతా ఉంది. ఒక్కసారి ఏమైందంటే అంత అంధకారం వ్యాపించిందట. వ్యాపించి ఏ దిక్కు ఎటుందో తెలియట్లేదు. దిక్కు తోచదంటారు చూసారా, అలా అయిందనమాట. దిక్కు తెలియటలేదు ఏ దిక్కు ఎటుందో. దిశశ్చ నా చకాసిరే, దిక్కులు తెలియకుండా పోయాయి. ప్రతిచుక్షుభిరే చాసు సరాంసి సరితస్తథా, అలాగే నదులు అందులోకి వచ్చేటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ సరోవరాలు, ఆ భూమి మీద ఉన్నటువంటి సరోవరాలు, భూమి మీద ప్రవహించేటువంటి సరోవరాలు, ఆ భూమి మీద ఉన్నటువంటి సరస్సులు, అవన్నీ కూడాను ఒక్కసారి ఈ భూమి అంతా ప్రకంపనం వచ్చేసేపటికి అవన్నీ కూడా అల్లకల్లోలం అయిపోతున్నాయి. ఆ సరోవరాలన్నీ కూడా పెద్ద పెద్ద సరోవరాలు ఉన్నాయి. మరి మనకి మానస సరోవరం అలాంటి సరోవరాలు ఉన్నాయి, పెద్ద పెద్ద సరోవరాలు ఉన్నాయి. భూమి అంతా కూడా ప్రకంపనం వస్తే అవన్నీ కూడా కంపించిపోతాయి. అవన్నీ కంపించిపోతే ఆ నీరంతా కూడా అల్లకల్లోలం అవుతుంటుంది. తిర్యక్చ సహ నక్షత్రై సంగతౌ చంద్రభాస్కరౌ, ఆకాశంలో సూర్యుడు చంద్రుడు వాళ్ళతో పాటు నక్షత్రాలు, వాటి గమనం మామూలుగా ఒకవైపు ఉంటుంది. ఇప్పుడున్నట్టుండి ఆ గమనం మళ్ళీ వెనక్కి వాడు ముందుకు నడవాల్సిన బదులు ఆ గమనం మారిపోయి వాళ్ళందరూ వెనక్కి నడుస్తున్నట్టుగా ఉందిట. సూర్యచంద్రుల యొక్క గతి మారిపోయింది, నక్షత్రాల యొక్క గతి మారిపోయింది. అంత భయంకరమైనటువంటి విధంగా తయారైంది. భాస్కరాంశ విరాదీప్తం తమసాచ సమావృతం, సూర్యుడి యొక్క కాంతితో ఉన్నటువంటిది అంతా సూర్యుడు వెలుగుతున్నా కూడా ఆ సూర్యుడు వెలుగు అలా ఉండగానే అంతా కూడా చీకటి ఉన్నాయి. ప్రకాశే తదా ఆకాశం ఉల్కాశత విదీపితం ప్రచకాశే తదా ఆకాశం ఉల్కాశత విదీపితం, ఆకాశంలో కొన్ని వందల ఉల్కలు, మామూలుగా ఉల్కలు అప్పుడప్పుడు పడుతూ ఉంటాయి. అవుతున్నప్పుడు ఉల్కలు అలాగా మనకు కనిపిస్తూ ఉంటాయి, ఆ వెలుగు రవ్వల్లాగా. అలాంటివి కొన్ని వందల ఉల్కలు ఆకాశంలోంచి అలాగా ప్రజ్వలితం అయిపోయి దానిలోంచి అలాగా పరిగెడుతున్నాయి. అంతరిక్షాచ నిర్ఘాత నిర్జగ్ముర్ అతులస్వనాహ, అలాగే ఆ అంతరిక్షంలోంచి ఆకాశంలోనూ
పెద్ద ధ్వనులతో అంతా పిడుగులు పడుతున్నట్టుగా అంత ధ్వని ఉంది. ఉల్కలు రాలుతున్నాయి, పిడుగులు పడుతున్నాయి, ధ్వని చాలా అంటే ఇంకా అసలు ప్రళయోన్ముఖమైనటువంటి, అంటే ప్రళయం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అట్లా తయారవుతుంది మొత్తం అంతా కూడా. వపు ప్రకర్షేణ వవుర్దివ్యమారుత పంక్తయ బభంజత తదా వృక్ష జలదాన్ ఉద్వహన్ముహు ఆరుజంశ్చైవ శైలాగ్రాన్ శిఖరాణి బభంజ చ. అలాగే వాయువుల యొక్క సమూహం ఉంటుంది, వాయుమండలం. ఆ వాయుమండలంలో ఎలా ఉంటుందంటే అనేకమైనటువంటి పొరలుగా ఉంటుంది. ఆ పొరలుగా ఉన్నప్పుడు ఆ వాయువు యొక్క పీడనం కూడా మారుతూ ఉంటుంది. మనం భూమి నుంచి పైగా వెళుతుంటే ఈ భూమి మీద ఉన్నటువంటి వాయు పీడనం అది ఇంకా పైకి వెళ్తా అధికమైనటువంటి పీడనం వస్తూ ఉంటుంది. అలా పొరలుగా ఉన్నటువంటిది అదంతా కూడా ఏమైందంటే చాలా వేగం పుంజుకుంది. అంతా కూడా చాలా వేగంగా వాయువు యొక్క ఒత్తిడి ఎక్కువైపోతుంది. అప్పుడు దానివల్ల మేఘాలు పైన బాగా వేగంగా పరిగెడుతున్నాయి. ఆ వాయువు యొక్క వేగానికి చెట్లన్నీ కూడా విరిగి పడిపోతున్నాయి. పెద్ద పెద్ద పర్వత శిఖరాలు కూడా అవి కూడా ఏమవుతున్నాయి, ముక్కలై కింద పడిపోతున్నాయి. అలా అసలు మొత్తం మనం అసలు ఎలా దివి ఆకాశంలో చాలా వేగవంతమైనటువంటివి పెద్ద మేఘాలు అనేటువంటివి. అలాగే ముముచుర్వైద్యుతాన్ అగ్నిన్ తే మహాశనయస్తదా. ఆ మేఘాలు అలాగ వరుసన పెద్ద మెరుపులు, ఉరుములు, పిడుగులు ఒకసారి కాదు వరుసన, అది పిడుగుల వర్షంలో పెద్ద ధ్వనులు వాటితో ఉందన్నమాట. అది తర్వాత ఆ వెలుగులో అంత చీకటిగా ఉంది. ఈ వెలుగులు, ఈ మెరుపులతో వెలుగుంటే ఒకసారి వెలిగినప్పుడేమో ఎదురుగుండా మనం కనబడతారు, మళ్ళీ కనబడతారు. అలా ఉందన్నమాట. యాని భూతాని దృశ్యాని చుక్రుశ్చ అసనే సమం. అందరూ కూడా కనబడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు కనబడుతున్నారు, కనబడటం లేదన్నట్టుగాను అటు ఇటుగా ఉందన్నమాట. అంటే ఏమిటంటే వ్యక్తము అవ్యక్తము రెండు స్థితులు కూడా ఒకదాని వెంటనే మామూలుగా వ్యక్తావ్యక్తాలు అనేటువంటి మారుతూ ఉంటాయి. కానీ ఒక్కసారే మనకి వ్యక్తమైనటువంటి ఒక్కసారి గిర్రం చాలా వేగంగా ఉంటే మనకు అసలు చూడాలన్నమాట. మనం అది అలా ఉన్నట్టయితే మామూలు ఫ్రీక్వెన్సీ అంటామే దాంట్లో ఉన్నప్పుడైతే మనం మామూలుగా చూడగలుగుతాం. ఆ ఫ్రీక్వెన్సీ మారి వేగవంతం అయిపోయింది అనుకోండి, కనబడడం ఇవన్నీ కూడా రెండు కూడా అలా మారితే ఏమవుతుంది, మనం అసలు మన దృష్టికి అందరూ ఏమవుతుందో తెలియదు మనకనమాట. అదృశ్యాని భూతాని ముముచిర్భైరవ స్వనం. అలా అదృశ్యంగా ఉన్నటువంటివి ఈ జీవులందరూ కూడా భయంకరమైనటువంటి శబ్దం చేస్తున్నాయి, అన్ని జీవులందరూ కూడా. ఎందుకంటే వాటికి ఒక పక్కన ఈ మెరుపులు, ఉరువులు, పిడుగులు మేఘాల్లోంచి వర్షం మామూలు నీటి వర్షం అయితే పర్లేదు, పిడుగుల వర్షం దానివల్ల ఒత్తిడి ఇంకా ఎక్కువ. ఎప్పుడైతే పెద్ద మెరుపు మెరిసి పిడుగులు పడతాయో అప్పుడు వాయువు యొక్క ఒత్తిడి బాగా ఎక్కువ అవుతుంది. ఇది మనం గమనించాం. మనం మామూలుగా చూస్తూ ఎప్పుడప్పుడు బాగా పెద్ద మబ్బు బట్టి వర్షం పడే ముందు మెరుపులు మొదలవుతాయి. పెద్ద మెరుపులు మెరిసాయనుకోండి, ఆ మెరుపు మెరిసినటువంటి కొద్ది క్షణాల్లో ఒక్కసారి గాలి రివ్వున వీస్తుంది. అది మనం ఏంటంటే అప్పుడు కొంచెం భయపడో అయితే ఏదో కారణం వల్ల మెరుపును చూస్తే భయపడో అలా మనం ఇది గమనించాం. విద్యుత్ అంటే ఇది ఏమిటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫినామినన్ అంతా కూడా అది
ఆ ఉన్నటువంటిది వైద్యుతాగ్ని. అప్పుడు మనం ఎదురుకు చెప్పుకున్నాం. ఆ పైన అంతరిక్షంలో మేఘాల్లో వాడున్నటువంటి అగ్ని ఉందే వైద్యుతాగ్ని. అది చాలా తీవ్రమైనటువంటి మెరుపుతీగ, చాలా హై వోల్టేజ్ ఉంటాం. పెద్ద ఎలక్ట్రిసిటీ, మామూలు ఎలక్ట్రిసిటీ పనికిరావు దాని ముందు. అది ఎప్పుడైతే ఒక్కసారి బయటికి వ్యక్తం అవుతుందో దానివల్ల అంతరిక్షంలో ఉన్నటువంటి వాయువు యొక్క పీడనం ఎక్కువ అవుతుంది. అప్పుడు మనకేమవుతుందంటే ఆ వాయువు వచ్చే ముందు ఇది వస్తుందన్నమాట, ఆ తెల్లగా మెరుస్తుంది అన్నమాట. దీన్ని మనకి సంస్కృతంలో వ్యాకరణ శాస్త్రం ఉంది. ఆ వ్యాకరణ శాస్త్రంలో వ్యాకరణ సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాల్లో ఒక సూత్రం ఉత్పాతేన జ్ఞాపితేచ అని ఒక సూత్రం ఉంది. అందులో ఉదాహరణ ఇస్తాడు, వాతాయ కపిలా విద్యుత్ అని. అలాగనమాట. అందుకని అలాగ ఉంది మొత్తం అంతా కూడా. అందుకని ఎవరికి కూడా ఏమవుతుందో తెలియట్లేదు, భయంతో కూడినటువంటి విధంగా ఉందన్నమాట అంతా కూడా. శిశిరే చ అభిభూతాని సంత్రస్తాని ఉద్విజంతి చ యుద్విదంచి చ సంప్రవివ్యాధిరే చాపి నచ పస్పందిరే భయాత్. అందులో భూమి మీద ఉన్నటువంటి అన్ని జీవులే అందరూ కూడా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఉద్విగ్నం, అంటే మనస్సుకి భయం వేస్తుంది అన్నమాట. ఉద్వేగం కలుగుతుంది, భయం వేసేస్తుంది. అందుకని వాళ్ళు ఎంత భయం వేసి ఎంత మనస్సుకి ఇది చేసినా కూడా వాళ్ళు భయం వేస్తే పారిపోతారు కదా. అప్పుడు వాళ్ళు పారిపోవడానికి కూడా వాళ్ళకి మనస్సు పనిచేయట్లేదు. అందుకని సస్పెండ్ అయిపోయింది మనస్సు పారిపోవడానికి. అందుకని జడవత్ జీవులందరూ కూడా, జంతువులు కానీ పక్షులు కానీ కింద ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి జీవులు కానీ అవన్నీ కూడా జడవత్, అంటే జడం అంటే కదలకుండా ఉండేటువంటిది, అలాగా అయిపోయారన్నమాట అందరూ కూడా. వాళ్ళు ఏమి అసలు భయంతో, ఎందుకని భయం ఏమవుతుందనేటువంటి భయంతో ఎక్కడికి పారిపోతావు, ఎక్కడికి పారిపోయినా కూడా ఎక్కడికి ఏం తప్పించుకోవడానికి లేదు. అందుకని కదలిక లేకుండా ఒకసారి అలా అయిపోయారన్నమాట. సహభూతై సతోయోర్మి సనాగ సహ రాక్షస. ఆ ఊర్మిల అలలు ఉన్నాయి చూసారా, అందులో ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి అలలు అనేటువంటివి, ఆ అలలు వాటిలోంచి లోపలటువంటి సర్పాలు, రాక్షసులు వాళ్ళందరూ కూడా సహసా అభూత్ తతో వేగాత్ భీమవేగో మహోదధి. వాళ్ళందరూ లోపల ఉన్నారు, అందులో నివాసం ఉంటారు. ఒక్కసారి ఈ సముద్రం అంతా కూడా, అందులో ఉన్నటువంటి నీరంతా కూడా మహావేగంతో లేచిపడే అలలు. సముద్రంలో అలలు ఎప్పుడు లేచి పడుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం కదా. కానీ ఇప్పుడు అసలు అంత వేగం, ఊహించలేనంత వేగంతో పైకి ఎగరడం, మళ్ళీ ఇంత వేగంతో పడడం, ఒక చోటు నుంచి ఒక చోటు ఎగరడం అనేటువంటిది. దానివల్ల ఎలా ఉందంటే సముద్రం ఏమైందంటే ఆ ఒత్తిడికి యోజనం యతిచక్రామ వేలాం అన్యత్ర సంప్లవాత్. సముద్రం ఎప్పుడు కూడా ఆ ఒడ్డు దాటదు. నదులైతే నదుల్లో మనకి వరద వచ్చినప్పుడు ఒడ్డులు దాటిపోయి అంతా అటు ఇటు దాటి అంతటిని ముంచేస్తుండే ప్రతిసారి కూడా వర్షాకాలంలోనూ వరద వచ్చినప్పుడు. కానీ సముద్రం మాత్రం ఎక్కడ నదుల్లో వరద వచ్చే నదులన్నీ కూడా సముద్రంలోకి వచ్చినా కూడా అంత తొందరగా మర్యాద, అంటే ఆ ఒడ్డుందే దాన్ని దాటదు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఎంత ఆ సముద్రంలో ఉన్నటువంటి నీటికి ఎంత పీడనం వచ్చిందంటే వాయువు అనేటువంటి దీనివల్ల యోజనం యతి చక్రామ, బయటికి వచ్చి ఒక యోజనం దూరం బయటికి వచ్చేసింది సముద్రం ముందుకి. ఒక యోజనం దూరం చూస్తుండగా ఒక్కసారి అలా బయటికి, అంత తీవ్రంగా ఉందన్నమాట. అది అంటే పెద్ద ఉప్పెనలాగా. తం తథా సమతిక్రాంతం నాది చక్రామ రాఘవ.
సముద్ధతం అమిత్రఘ్నో రామో నదనదీపతిం. నదములు నదులు అయినటువంటి వాటికి పతి నాథుడైనటువంటి వాడి సముద్రుడు. ఆ సముద్రుడు తీరాన్ని ఎప్పుడూ దాటనటువంటి వాడు, మర్యాదని ఉల్లంఘించినటువంటి వాడు, తీరాన్ని దాటి వచ్చినప్పటికీ శత్రువుల్ని నాశనం చేసినటువంటి రాముడు మాత్రం తాను నుంచున్న చోటు నుంచి ఒక అడుగు కూడా వెనకేయలేదు. ఆయన సముద్ర తీరంలోనే ఉన్నాడు కదా. సముద్ర తీరంలోనే ఉన్నటువంటి వాడికి మరి అంత దూరం యోజన దూరం సముద్రంలో ముందుకు వచ్చేస్తే మరి ఆయన వెనక్కి వచ్చేస్తే, కానీ ఆయన ఏమి కదలలేదు అక్కడి నుంచి. అలా ఎక్కుపెట్టే ఉన్నాడు వదలడానికి. వదిలేడా ఇంక అయిపోతుంది. ఇంకా వదలలేదు ఆయన. వదలకుండా పట్టుకుంటేనే ఇన్ని జరుగుతున్నాయి ఇవన్నీ. బ్రహ్మాస్త్రాన్ని సంధించి, బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి సంధించి లాగి పట్టుకున్నాడు. ఇంకా ఆయన కంట్రోల్లోనే ఉంది. వదిలిన తర్వాత మాత్రం ఇంకా అన్నీ మనకి ఇంకేం ఉండదు. అందుకని ఇంకా వదలలేదు ఆయన. అలా ఉన్నటువంటి వాడు ఈ సముద్రం యోజనం దూరం ముందుకు తెచ్చుకొని వచ్చినప్పటికీ కూడా ఆయన ఏమీ చలించకుండా అక్కడే నిల్చున్నట్ట. తతో మధ్యాత్ సముద్రస్య సాగర స్వయముత్థిత ఉదయాద్రి మహాశైలాన్మేరోరివ దివాకర. అప్పుడు సముద్ర మధ్య భాగంలోంచి సాగర సముద్రుడు స్వయం ఉత్థిత తాను స్వయంగా పైకి లేచాడు. అప్పుడు అంటే ఇంకా కొద్ది క్షణాలు లేకుండా ఉన్నాడంటే ఇక తర్వాత సముద్రం మొత్తం అయిపోతుంది, ఉండదు. రాముడు చెప్పినంత పని అయిపోతుంది. సముద్ర జలం అసలు ఉండవు, ఒక్క చుక్క కూడా జలం ఉండదు సముద్రంలో. ఆ సముద్రంలో ఉన్నటువంటి దాక్కున్నటువంటి జీవులు ఎవరు ఉండరు, మొత్తం ఏముండదు, సర్వనాశనం అయిపోతుంది. అందుకని అప్పుడు వెంటనే సముద్రుడు సాగర స్వయం ఉత్థిత పైకి లేచాడు. ఎలా లేచాడంటే ఉదయాద్రి మహాశైలాన్మేరోరివ దివాకర. దివాకర అంటే సూర్యుడు. ఉదయాద్రి ఉదయం అనేటువంటిది ఉదయించేప్పుడు సూర్యుడు ఆ మేరు అనేటువంటి దీని నుంచి ఎక్కడం కోసం ఉదయాద్రి నుంచి పైకి ఎలా లేస్తాడో అలా లేచేట సముద్రుడు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడో చెప్తున్నాడు. పన్నకై సహ సముద్ర ప్రత్యదృశ్యత. సముద్రుడు ఎలా కనిపిస్తున్నాడంటే పన్నకై సహా పాములు. ఆ సముద్రంలో చాలా పాములు ఉంటాయి, సర్పాలు ఉంటాయి. అవి దీప్తాశ్చై. ఆ పాముల యొక్క నోరు ఉందే, ఆ నోరు అంతా కూడా పాములు, ప్రతి పాము యొక్క నోరు కూడా హాస్యం అంటే నోరు, దీప్త అంటే వెలుగుతూ అంటే బయటికి ప్రజ్వలిస్తున్నటువంటి నోరులు కలిగినటువంటి ఆ పన్నగాలు ఉన్నాయి. వాటితో కూడా ఉన్నట్టు ఆయన. వాటితో కలిసి సముద్రుడి యొక్క దర్శనం అయింది. సముద్రుడు కనిపించాడు. స్నిగ్ధ వైదూర్య సంకాశో జాంబూనద విభూషణ. ఆయన ఎలా ఉన్నాడంటే స్నిగ్ధ వైదూర్య సంకాశ, చాలా స్వచ్ఛంగా ఉన్నటువంటి వైదూర్యమణి యొక్క ప్రకాశం, దాని యొక్క రంగులో ప్రకాశిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. అంటే శ్యామమైనటువంటి రంగు అన్నమాట. శ్యామలమైనటువంటి రంగు వైఢూర్యం. చాలా జాతి వైఢూర్యం యొక్క రంగు ఎలా అయితే తలతల ప్రకాశిస్తూ ఉంటుందో ఆ రంగులో ఉన్నట్టు ఆయన. ఆయన మంచి సువర్ణం అంటే సముద్రుడు కూడా ఈ బంగారంతో చేసిన ఎలా వేసుకున్నా అంటే బంగారం లాంటి రంగులో ఉన్నటువంటి ఆభరణాలతో కూడా ఉన్నాడనమాట. అటువంటి ఆభరణాలు ధరించి ఉన్నాడు ఆయన. రక్తమాల్యాంబరధర ఎలా ఉన్నాడు? ఎర్రటి పువ్వులతో ఉన్నటువంటి మాల, ఆ మాల అనేటువంటిది, అలాగే ఎర్రటి వస్త్రములు. అంబరం అంటే వస్త్రం, మాల్యం అంటే మాల. ఆ రెండు కూడా ఎర్రగా ఉన్నటువంటి ఎర్రటి వస్త్రాలు ధరించి ఉన్నట్ట. అలాగే ఎర్రటి మాలలు కూడా ధరించి ఉన్నాడు. పద్మపత్ర నిభేక్షణ. పద్మపత్రములు అంటే తామర రేకులు
లాగా ఉన్నటువంటి ఈక్షణ అంటే కళ్ళు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. సర్వపుష్పమయీం దివ్యాం శిరసాం ధారయన్ స్రజం. అలాగే అన్ని రకాలైనటువంటి పుష్పాలతో తయారైనటువంటి మాలని ధరించి ఉన్నాడు అన్నాడు. ఇక్కడ ఏమిటండి సముద్రం అంటే ఏమిటి? నీరు. నీరుకి ఆకారం ఏమిటి? నీరు వస్త్రాలు కట్టుకోవడం ఏమిటి? ఆ నీరు అంత పద్మపత్రాలు లాంటి కళ్ళు ఉండడం ఏమిటి? ఏమిటండి ఇదంతాను అని ఇప్పుడు మోడర్న్గా చదువుకునే సైంటిఫిక్ దీన్ని చదువుకునేటువంటి వాళ్ళకి అనుమానం వస్తుంది. పాపం కవుల్లా వర్ణిస్తూ ఉంటారు. మరి రాముడు బాణం పట్టుకుని నుంచున్నటువంటిది అబద్ధమా? సముద్రాన్ని ఇంగింపజేయడానికి దీనికి అక్కడి నుంచి సముద్రం నుంచి ఆ పైకి ఆకారం బయటకు వచ్చి చేయడం అనేటువంటిది అబద్ధమా? అంటే మనకెప్పుడు తెలియదు కాబట్టి అక్కడ జరగడం ఉండదని చెప్పి మనం అనుకుంటాం. మనకి తెలియడానికి మాటికి మనకున్నటువంటి మనం వెళ్ళి ఓ సముద్రంలో లేదు నాకు కనిపించంటే మనకేం కనిపించడు. అంటే అసలు సముద్రం అనేటువంటిది దానికి హృదయం ఉంటాడని, సముద్రం అనేటువంటిది ఒక మహాశక్తితో కూడినటువంటిది, చాలా హై ఎనర్జీ సముద్రం అనేటువంటి. మళ్ళీ అయితే నా నీళ్ళు అలా ఆ అలలు అవన్నీ కూడా ఎలా వస్తాయి ఎనర్జీ లేకపోతే? ఎంత హై ఎనర్జీ కదా. మరి ఆకాశం ఒకదానికొకటి అంతా కూడా కౌంటర్ పార్ట్స్లా ఉంటాయి, అంత హై ఎనర్జీ ఉంటుంది. అధిదయమైనటువంటి వాడు సముద్రుడికి ఆ అధిదయమైనటువంటి వాడు అలా లేస్తాడు, అలా కనిపిస్తాడని చెప్తే ఏదో కవి కాబట్టి బాగా వర్ణించాడు మనకి, అలా ఎలా ఉంటుంది అనుకోకూడదు. జాతరూపమయైశ్చైవ తపనీయ విభూషణై ఆత్మజానాం చ రత్నానాం విభూషితో భూషణోత్తమై. ఎలాగంటే ఆయన యొక్క ఆ వెలుగు ఎలా ఉందంటే జాతరూపమయైశ్చైవ విభూషణాలు ఆయన అన్నీ ఉన్నటువంటి అలంకారాలు భూషణాలు అన్నీ ఎలా ఉన్నాయంటే తపనీయ విభూషణా. తపనీయ అంటే అవి బాగా ప్రకాశవంతమైనటువంటి విధంగా ఉన్నాయి. అగ్నిలాగా, అగ్నిలో మనం కనుక దేన్నైనా చేస్తే ఎలా ఉంటుందో ప్రకాశవంతంగాను అలాగా జాతరూపమయైశ్చ. జాతరూప అంటే అవన్నీ కూడా చాలా ఉత్తమమైనటువంటి ఆ రూపంతో కూడినటువంటివి. అవన్నీ అంటే బంగారం రంగులా ఉంటాయన్నమాట చూడటానికి. మనం ఉదయం పూట సూర్యుడు ఉదయించినప్పుడు చూస్తే ఆకాశం ఎలా ఉంటుందండి? అనేక రంగురంగుల్లో ఉంటుంది. ముందు ఉదయించడానికి ముందంతా కూడా చక్కటి సువర్ణం. అసలు సువర్ణం అనేటువంటి మాటకి బంగారం అనేటువంటి స్థూలమైన అర్థం, కానీ సువర్ణము చాలా సహజమైనటువంటి చాలా ఉత్తమమైనటువంటి వర్ణం అన్నమాట అది. అంటే రంగు, వర్ణం అనేటువంటి మాటకు కూడా రంగు అనేటువంటి అర్థం ఉంది, తర్వాత ధ్వని అనేటువంటి అర్థం కూడా ఉంది. ఆ రెండు అర్థాలు ఉంటాయి దానికి. అంటే లైట్ అండ్ సౌండ్. ఈ లైట్ అండ్ సౌండ్ అనేటువంటివి ఈ రెండు కూడా ఒకటే. అవి రెండుగా మారడం అనేటువంటిది ఒక స్థాయికి వచ్చిన తర్వాత మారుతాయి. కానీ అట్ సోర్స్ దాని దగ్గర లైట్ అండ్ సౌండ్ అనేటువంటి రెండు ఒకటే. ఎందుకంటే రెండు వైబ్రేషన్స్, ఆ రెండు వైబ్రేషన్స్ ఒకే వైబ్రేషన్లా ఉంటాయి. అంటే ఇప్పుడున్నటువంటి ఆప్టిక్స్ కానీ ఇప్పుడున్నటువంటి సౌండ్కి సంబంధించినటువంటి దాని ఆ ఫిజిక్స్కి ఇంకా ఈ రెండు ఒకటే అనేటువంటిది తెలుసుకునేటువంటి స్థాయికి ఇంకా రాలే. అంటే అగ్ని సూక్తాలు మనం ఒకసారి చెప్పుకున్నాం. మనం వేదంలో ఉన్నటువంటి అగ్ని సూక్తాలు అనేటువంటి వాటిని కనుక మనం అధ్యయనం చేసుకుని గురువు అనుగ్రహంతో వాటిని అర్థం చేసుకునేటువంటిది వస్తే అప్పుడు తెలుస్తుంది ఈ రెండు ఏమిటో. స్పేస్ అనేటువంటిది, లైట్ అనేటువంటిది, సౌండ్ అనేటువంటిది. ఎలాగైతే స్పేస్ అండ్ టైం అనేటువంటివి రెండు కూడా ఒకటేగా ఉండి రెండుగా అవుతాయో, అలాగే లైట్ అండ్ సౌండ్ అనేటువంటివి కూడా అంతే. ఎందుకంటే లైట్ అనేటువంటిదేమో అగ్ని, సౌండ్ అనేటువంటిది ఆకాశంలో
యొక్క లక్షణం. ఈ రెండు కూడా ఒకటే దీనిగా ఉండి అక్కడి నుంచి ఈ రెండు విడిగా మనకి మేనిఫెస్ట్ అవుతాయి. ఇదేమిటంటే ఆ శాస్త్రం యొక్క దీన్ని తెలిస్తేనే ఇది మనకు అర్థమవుతుంది. దీనికి మూలమైనటువంటిది అగ్ని సూక్తాలు. అందుకని వేదంలో ఉన్నటువంటి అగ్ని సూక్తాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ సూక్తాలు ఉన్నటువంటి మంత్రాలు మనం కొంచెం చదువుతూనే ఉంటాం. నేర్చుకుని మంత్రాలు మనం సుస్వరంగా చదవచ్చు, కానీ దాని అర్థం ఏమిటి, ఆ సూక్తాల్లో ఆ మంత్రాల్లో ఏమి చెప్పబడింది, దేని గురించి చెప్పబడింది అనేటువంటిది అది తెలుసుకోగలగాలి. అది తెలుసుకోవాలంటే ఆ తెలిసినటువంటి ద్రష్టలైనటువంటి గురువులు ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకోవాలి. ఇదివరకు అందరికీ మనవి చేశాను, ఈ ఆధునికమైనటువంటి యుగంలో అందరికీ కూడా ప్రపంచానికి తెలిసేటువంటి భాష కాబట్టి ఆంగ్ల భాషలో ఈ సూక్తాలు అగ్ని సూక్తాల్లో ఉన్నటువంటి ఈ శాస్త్రం ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడాను మొట్టమొదటిగా బయటికి ఇవ్వబడినటువంటివి. అవి జ్వాలాకూలుడు అనేటువంటి మహర్షి హిమాలయ గుహల్లోంచి తన శిష్యురాలైనటువంటి ఆలిస్ బెయిలీ అనేటువంటి ఆమెకి ఆయన డిక్టేట్ చేస్తుంటే న్యూయార్క్లో ఉన్నటువంటి ఆమె ఆ అంతరిక్షంలో ఆ గురువు చెప్పినటువంటి దాన్ని దర్శించి విని ఆమె గ్రంథస్థం చేసింది. ఆ గ్రంథమే ట్రిటైజ్ ఆన్ కాస్మిక్ ఫైర్ అనేటువంటి గ్రంథం. అంటే విశ్వాగ్ని, కాస్మిక్ ఫైర్ అంటే ఆ విశ్వాగ్ని అనేటువంటి దాన్ని నుంచి అసలు అగ్ని అంటే ఏమిటనేటువంటిది ఇవ్వబడినటువంటిది. అందువల్ల ఇవి అర్థం అవడం అనేటువంటిది అంటే మనకి అందులో ఈ సౌండ్, లైట్ ఇవన్నీ కూడాను ఈ అగ్ని అనేటువంటి దాని నుంచి మనకి వ్యక్తమయ్యేటువంటివి, అంతకుముందు అవ్యక్తంగా ఉన్నటువంటివంతా కూడా. అటువంటివి సముద్రంలో, ఆకాశంలోనూ సముద్రంలోనూ అన్నింటిలో నుంచి కూడా ఇవి వ్యక్తమవుతూ ఉంటాయి. అవి ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు ఉంటుంది అగ్నికి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం లంకాదహనం అనేటువంటి చెప్పుకున్నప్పుడు విశ్వాగ్ని, సౌరాగ్ని, వైద్యుతాగ్ని, అలాగే నీటిలోంచి వచ్చేటువంటి అగ్ని ఒకటి బడవాగ్ని మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అలాగే మనలో పనిచేసేటువంటి త్రేతాగ్నులు, ఇలా అనేకమైనటువంటి కక్ష్యల్లో ఆ అగ్ని యొక్క ఇది పనిచేస్తుంది. అలాగే అగ్నిని వహ్ని అని ఇన్ని పేర్లతో ఉంటాయి. ఇవన్నీ కూడా వేరువేరు మేనిఫెస్టేషన్స్ అంటారు. వాటి వల్ల ఆ పేర్లు మారుతుంటాయి అగ్నికి. అందుకని ఇక్కడ జాతరూపమయైశ్చేవ తపనీయ విభూషణై, అందుకని ఆ సముద్రుడు ఉన్నటువంటి భూషణాలన్నీ కూడా ఎలా ఉన్నాయి, తపనీయమైనటువంటి విధంగా ఉన్నాయండి, ప్రజ్వలిస్తూ ఉంటాయన్నమాట. ఆత్మజానాం చ రత్నానాం భూషణోత్తమై, ఇంకా ఏమిటంటే అనేకమైనటువంటి రత్నాలు అవన్నీ కూడా సముద్రంలో ఉంటాయి కదా. మరి తన లోపల ఉన్నటువంటి రత్నాలు అనేటువంటి వాటి చేత భూషితుడైనటువంటి వాడుగా ఉత్తమమైనటువంటి ఆభూషణాలతో కనిపిస్తున్నట్టు సముద్రుడు. ధనుర్భిర్మండిత శైలో ధాతుభిర్మండిత శైలో వివిధైర్హిమవానివా, ఇంకా ఏమిటంటే ఎలా ఉన్నాడంటే ధాతుభి మండిత. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, పర్వతాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి యొక్క శిలలు ధాతువులు అనేటువంటి వాటితో తయారు చేయబడి ఉంటాయి. ధాతువులు అంటే మెటల్స్, అనేకమైనటువంటి ధాతువులు అనేకమైన వాటితో ఉంటాయి. అలాగే వీటిలో శ్రేష్టమైనటువంటి పర్వతాలు హిమాలయం మొదటిది, అగ్రగణ్యమైనటువంటిది పర్వతం. హిమాలయ పర్వతాలు ఉన్నటువంటివి ఉన్నాయి. వాటిలో ఉన్నటువంటి శిలల్లో ఉన్నటువంటి ధాతువులు చాలా ప్రశస్తమైనటువంటివి ఉంటాయి. అలాగే వాటిలో కూడా రత్నములు అనేటువంటివి చాలా ఉంటాయి. అంటే ప్రశస్తంగా ఉన్నటువంటి చాలా అందులోంచి వస్తాయి. అందుకని హిమాలయం అనేటువంటిది వీటన్నిటికీ కూడా నిలయమైనటువంటిది. మనకి కాళిదాసు కుమార సంభవం అనేటువంటి కావ్యంలో మొదట్లోనే హిమాలయం గురించి వర్ణిస్తాడు ఆయన. అస్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామనగాధిరాజ
అని హిమాలయంతో ప్రారంభిస్తాడు ఆయన. చెప్తూ ఉన్నప్పుడు అంతరత్న ప్రభవస్య హిమం న సౌభాగ్య విలోమయాతం, అందులో ఉన్నటువంటి ఎన్నో రత్నాలు ఉంటాయి. అలా ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. ధాతుభి మండిత శైలో వివిధైర్హిమవానివ, వివిధై ధాతుభి, అనేక రకాలైనటువంటి ధాతువు చేత మండిత ఆయన అలంకరింపబడినటువంటి వాడుగా ఉంటాడు. ఎవరు? హిమవత్ పర్వతం అంటే హిమాలయం. అలాగున్నట్టు ఇప్పుడు ఎవరు? సముద్రుడు. ఆ హిమాలయ పర్వతంతో పోలుస్తున్నాడు సముద్రుడిని. ఏకావలి మధ్యగతం తరళం పాండరప్రభం విపులేనోరస బిభ్రత్ కౌస్తుభస్య మహోదరం. ఇంకా ఏమిటంటే ఆయన విశాలమైనటువంటి వక్షస్థలం ఉంది సముద్రుడికి. ఎందుకంటే సముద్రుడే విశాలుడైనటువంటి వాడు. ఆయన ఆకారమే విశాలమైనటువంటిది. అందుకని విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాడు. దాని మీద కౌస్తుభమణి అనేటువంటిది విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం మీద ఉండేటువంటి మణి. ఈ కౌస్తుభమణితో సమానమైనటువంటిది ఉండేటువంటిది ఇంకో మణి, చాలా తెల్లటి కాంతితో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి మణిని ఆయన తన వక్షస్థలం మీద ధరించినట్టు సముద్రుడు, సాగరుడు. ఆ మణి ఎలా ఉందంటే విపులేన ఉరస బిభ్రత్ కౌస్తుభస్య సహోదరం ఏకావళి మధ్యగతం తరళం. అంటే ముత్యాలతో ఉన్నటువంటి హారం ఉంటే దాని మధ్యలో ఉన్నటువంటిదిగా ఈ మణి మెరుస్తుంది ఆయన వక్షస్థలం మీద. అలా ఉందట ఈ మణి. ఆ మణి ఎలా ఉంది? కౌస్తుభమణికి సహోదరుడుగా ఉందంట. కౌస్తుభమణి అనేటువంటిది విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం మీద మెరిసేటువంటి కౌస్తుభమణి ఏదైతే ఉందో దానికి సహోదరంగా అన్నట్టుగా, దాంతో సమానంగా ఉన్నట్టుగా అంత తెల్లని కాంతితో ఉన్నటువంటిది ఈ మణి మెరుస్తూ ఉందిట. ఆఘూర్ణిత తరంగౌఘ కాళికానిల సంకుల గంగా సింధు ప్రధానాభి ఆపగాభి సమావృత. ఇంకా ఎలా ఉన్నాడు ఈ సముద్రుడు అంటే ఆఘూర్ణత తరంగౌఘ, బాగా తరంగములు అనేటువంటి అలలు అనేటువంటివి ఉన్నాయే అవి చాలా ఆ సముద్రుడి మధ్యలో కనిపిస్తుంటే సముద్రుడి చుట్టూ ఆ సముద్రం యొక్క అలలు అనేటువంటి నీటి యొక్క అలలు ఉన్నాయే ఆయన చుట్టూ కూడా గట్టిగా తట్టుకుని ఉన్నాయి. అది ఆఘూర్ణిత తరంగౌఘ అలా ఉన్నాడనమాట. అలాగే కాళికానిల సంకుల, ఆ పైనటువంటివి ఆ మేఘాలవన్నీ వాయువు అన్నీ కూడా ఉన్నాయే ఆయన చుట్టూ కూడా చుట్టి ఉన్నాయి. ఆయన చుట్టూ కూడా సంవృత సంకుల అని బాగా దట్టంగా ఉన్నాయి. నల్లగా కూడా ఉంది. ఎందుకంటే మేఘాలు దట్టగా నల్ల అనేటువంటి మేఘాలు చుట్టూ ఉంటే ఎలా ఉంటుంది? నల్లగా ఉన్నటువంటి రంగులా ఉంటుందన్నమాట. నల్లటి మేఘాలు చుట్టూ ఉన్నాయి ఆయన చుట్టూ. గంగా సింధు ప్రధానాభి ఆపగాభి సమావృత. గంగా నది, సింధు నది మొదలైనటువంటి ప్రధానమైనటువంటి నదులన్నీ కూడా ఆపకములు. ఆ నదులన్నీ కూడా ఆయన చుట్టున్నాయట. వాటితో కూడినటువంటి వాడు. అంటే ఈ నదులన్నీ కూడా సముద్రుడి యొక్క భార్యలు అని చెప్తారు. సముద్రుడు నదీ నదములకు పతి అయినటువంటి వాడు కాబట్టి ఇవన్నీ కూడా ఆయన యొక్క భార్యలు అంటారు కదా. అందుకని ఆ ప్రధానమైనటువంటి నదులన్నిటితో కూడినటువంటి వాడుగా ఉన్నాడు చుట్టూ. ఉద్ధర్తిత మహాగ్రాహ. గ్రహ అంటే మొసళ్ళు, అందులో పెద్ద పెద్దవి ఉన్నటువంటివి ఆ మొసళ్ళు. ఉద్ధర్తిత మహాగ్రాహ సంభ్రాంతో ఉరగ రాక్షసా. అందులో ఉన్నటువంటి రాక్షసులు, ఉరగములంటే పాములు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఉద్భ్రాంత చాలా పైకి అలాగా ఒక
భ్రాంతి అనేటువంటి స్థితిలో అంటే ఒక అలా ఉన్నటువంటిది అలా పైకి ఆయనతో పాటు వాళ్ళు కూడా కనబడుతూ ఉంటారు అన్నమాట. అలా వచ్చి ఉన్నారు. దేవతానాం స్వరూపాభిర్ నానారూపాభిర్ ఈశ్వర. దేవతలతో సమానమైనటువంటి వాళ్ళు, చాలా సుందరమైనటువంటి రూపం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ నదులు అనేటువంటివి మనం ఏదో లైఫ్లెస్గా ఉన్నటువంటిది నీళ్లుగా మాత్రమే చూస్తాం మనం. కానీ ఆ నదుల యొక్క అధిదేవతలైనటువంటి ఉన్నారు. వాళ్ళే గంగా, యమున, సరస్వతి, సింధు, ఇవన్నీ మనం కావేరి ఇవన్నీ కూడా అంటాం కదా. వాళ్ళందరూ కూడా దేవతా స్వరూపాలు. అటువంటి దేవతా స్వరూపాలు అన్నీ కూడా సముద్రుడి యొక్క దగ్గరగా ఉండి అక్కడ ఉన్నాయన్నమాట. అలా వాటితో ఉన్నాడు. అలాంటి వాళ్ళతో కూడా ఉన్నటువంటి వాడే సముద్రుడు. సాగర సముపక్రమ్య పూర్వం ఆమంత్ర్య వీర్యవాన్ అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం రాఘవం శరపాణినం. అటువంటి మహా తేజస్సుతోనూ అటువంటి నదులైనటువంటి వాటితో ఆ అధిదైవములతోనూ కూడుకున్నటువంటి వాడే ఆ సముద్రుడు ముందుకొచ్చి రాముడి ముందుకొచ్చాడు. రాముడికి ఎదురుగుండా వచ్చాడు. వచ్చేప్పుడు రాముడి ముందు చేతులు జోడించి రాముడిని సంబోధిస్తున్నాడు. ఇప్పుడు పృథివీ వాయురాకాశం ఆపో జ్యోతిశ్చరాఘవ స్వభావే సౌమ్య తిష్టంతి శాశ్వతం మార్గమాశ్రితా. ఓ రామా, పృథివీ, వాయువు, ఆకాశం, పృథివీ ఆపస్తేజో వాయురాకాశాలు, ఈ పంచభూతాలు ఉన్నాయే, ఇవి ఎప్పుడు కూడా వాటి యొక్క స్వభావంలో ఉంటాయి. అంటే పృథివీ ఆపస్తేజో వాయురాకాశాలు అనేటువంటి వాటిని ఐదింటిని కూడా పంచభూతాలు అంటాం మనం. ఈ పంచభూతాలు అంటే ఏమిటంటే ఇవి మనం ఏదైతే పదార్థం ద్రవ్యమయమైనటువంటి పృథివీ అనేటువంటి ఈ లోకంలోకి మనం ఉన్నాం కదా, మనం ఈ తయారవడం కోసం ఈ పంచభూతాలు అనేటువంటి 5 కలిసి పనిచేస్తే తయారవుతుంటుంది. అవి ఆకాశం అనేటువంటి దాని నుంచి, ఆకాశం మహాభూతం అంటారు. అన్నిటికీ మూలమైనటువంటిది ఆకాశం. ఈ పంచభూతాలు అనేటువంటి వాటి యొక్క ద్వారా ఈ పంచభూతాత్మకమైనటువంటి పాంచభౌతికమైనటువంటి పదార్థం దేంతో అయితే మన శరీరాలన్నీ కట్టుకున్నాయో ఇవి ఏ క్రమంలో తయారవుతాయనేటువంటిది కూడా మనకు వేదంలో చెప్పబడినటువంటిది. ఆకాశాద్ వాయోరగ్ని అగ్నేరాప అభ్య పృథివ్యా ఓషధయ ఓషధీభ్యో అన్నాత్ పురుష. మనకి తైత్రీయోపనిషత్తులో ఈ మొత్తం క్రమం అంతా కూడా ఇచ్చారు. వేదంలో చాలా చోట్ల ఇస్తారు, అలాగే ఉపనిషత్తులో ఇచ్చారు. ఈ 5 అనేటువంటివి ఏమిటి అంటే ఈ పంచభూతాలు అనేటువంటివి 5 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అన్నమాట. అంటే 5 పదార్థం యొక్క 5 స్థితులు అనేటువంటివి. ఇది కూడా ఇప్పుడున్నటువంటి శాస్త్రానికి, సైన్స్కి అందరం కొంచెం ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే పృథివీ అంటే బాగానే ఉంది, సాలిడ్ మనకు కనబడుతూ ఉంటుంది. ఆపహ అంటే అది కూడా కొంత లిక్విడ్ అని కనబడుతూ ఉంటుంది, అంటే సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్ అనేటువంటిది. వాయువు అంటే గ్యాసియస్ స్టేట్. తేజస్సు అంటే ఏమిటి? ఫైర్ అంటాం మనం. ఫైర్ అంటే మనం చూసేటువంటి ఉరికినే ఆ మంట ఒకటే కాదు, అది ఒక రకమైనటువంటి ఆ ఫైర్ అనేటువంటిది, అగ్ని అనేటువంటి దాంట్లో ఒక మేనిఫెస్టేషన్ అది. మరి తర్వాత ఆకాశం. ఈ 5 కూడా 5 స్థితులు. ఈ 5 స్థితులే పంచభూతములుగా వర్తించి, పంచభూత తత్వములుగా వర్తించి, వాటి పంచభూతములుగా వర్తించి అప్పుడు ఈ పంచభూతాత్మకమైనటువంటి సృష్టి అంతా కూడా వస్తుంది. ఇవన్నీ కూడా ఎప్పుడు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఏమంటున్నాడంటే సముద్రుడు రాముడితో ఏమంటున్నాడంటే ఈ పంచభూతాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా
ఎప్పుడు తన స్వభావం అనేటువంటి వాటిలోనే ఉంటాయి. తన స్వభావం అంటే ఏమిటి అంటే పృథివీ అనేటువంటిది ఉంది, సాలిడ్ స్టేట్. అది ఎప్పుడు కూడా తన సాలిడ్ స్టేట్ అనేటువంటి దాంట్లో నిలిచి ఉంటుంది. ఆ స్థితిలో అలాగే ఆపస్ వాటర్ అనేటువంటి జలభూతం ఉంది. ఆ లిక్విడ్ స్టేట్లో ఎప్పుడు అలాగా ఆ అంటే పదార్థం యొక్క ఏ స్థితికి ఆ స్థితి సహజంగా మామూలుగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి మార్పు అనేటువంటి జరుగుతూ ఉంటుంది. జరిగినా కూడా ఆ జరుగుతున్నప్పుడు మన కంటికి కనబడదు అలా, కానీ అలా కాన్స్టెంట్గా ఉన్నటువంటిది ఉంటుంది. అందుకని ఈ పంచభూతాలు అనేటువంటి ఎప్పుడు కూడా తమ మార్గాన్ని ఎప్పుడు విడిచిపెట్టవు అంటున్నాడు. ఎందుకంటే శాశ్వతమైనటువంటి ధర్మం ప్రకారం, అంటే దీనికి లా ఉంటుంది. సృష్టిలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఒక ధర్మం అనేటువంటిది, ఏదిలా ఉండాలి అనేటువంటి ధర్మం ఉంటుంది. అంటే ఉదాహరణకి మంట అనేటువంటిది ఎప్పుడు కూడా పైకే ప్రజ్వలనం జరుగుతుంది. మీరు దేనైనా మండుతున్నటువంటి వస్తువుని కిందకి పెట్టుకున్నా మంట మళ్ళీ పైకే వెలుగుతుంది. అలాగే జలం అనేటువంటిది పైనుంచి కిందకి అనేటువంటిది పనిచేస్తుంది. వాయువు అనేటువంటిది అంతా కూడా మొత్తం వ్యాపిస్తూ లేటరల్గా అంటే పక్కన ఇలా పనిచేస్తూ ఉంటుంది. ఇలాగ ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాల ప్రకారం పనిచేస్తే కానీ ఆ ధర్మాలను తప్పడం అనేటువంటిది జరగదు. అది ఇక్కడ చెప్తున్నాడు. శాశ్వతం మార్గమాశ్రితా, శాశ్వతమైనటువంటి మార్గాన్నే ఆశ్రయించి ఉంటాయి ఇవన్నీ కూడా. అయితే ఈ ఉత్పాతం అనేటువంటి స్థితికి వచ్చినప్పుడు ఏం జరుగుతోంది? తత్స్వభావో మమాప్యేష యద్గాధో అహం అప్లవ వికారస్తు భవేద్గాధ ఏదత్తే ప్రవదామ్యహం. అది రాముడితో ఏం చెప్తున్నాడంటే, ఓ రామా, నేను కూడా అలాగే ఈ పంచభూతాలకి ఎలా అయితే వాటి యొక్క సహజమైనటువంటి స్థితి ఉంటుందో అలాగా సముద్రుడినైనటువంటి నాకు కూడా సహజమైనటువంటి ధర్మాలు ఉన్నాయి. అవి ఏమిటది? అగాధంగా ఉండడం అనేటువంటి సముద్రం యొక్క లక్షణం. అగాధం అంటే ఏమిటి? లోతు, చాలా లోతు, ఎంత లోతుందో అనేటువంటి తిరిగంత లోతు ఉండడం అనేటువంటిది సముద్రం యొక్క లక్షణం. అది సహజ ధర్మం అన్నమాట. అది అలాగే సముద్రం యొక్క పారము అంటే అవతల ఒడ్డు అనేటువంటిది కూడా తెలియడం కష్టం. అది కూడా మిగతా నదులకి వాటికి అయితే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంటుంది, కానీ సముద్రానికి పారం అనేటువంటిది ఉండదు కదా. అందుకనే సముద్రం అనేటువంటిది మనకి సముద్రానికి పారం లేకపోవడం ఏంటంటే మనకు అర్థం కాదు. ఏమిటండి, మనం సముద్రానికి ఇటు నుంచి అటు దాటుతున్నాం కదా, మధ్యలో సముద్రం అంటే అర్థం అది కాదు. సముద్రం అంటే మన భూమి మీద మధ్య మధ్యలో కొన్ని పార్ట్స్లో ఉన్నటువంటి సముద్రాన్ని చూసి ఇదే సముద్రం అనుకుంటాం. మనం ఎక్కడ ఉన్నాం అనుకోండి, బే ఆఫ్ బెంగాల్ ఇటు పక్కన ఉన్నాం, అటు పక్కన ఇంకో దేశం, ఇంకో భూభాగం ఉంటుంది. ఈ భూభాగం నుంచి ఆ భూభాగానికి మధ్య సముద్రం దాటామా లేదా, ఇప్పుడు వీళ్ళు దాటుతున్నారా లేదా అనుకుంటాం మనం. మరి పారం లేదంటారేమిటి, అవతలొడ్డు కనబడదంటారేమిటి అని. అలా కాదు. అసలు మొత్తం ఈ భూమి చుట్టూ ఉన్నటువంటి సముద్రాన్ని కన్నా చూస్తే దానికి అటు పారం అనేటువంటిది మనకు తెలియదు. పైగా ఈ సముద్రం, ఆకాశం అనేటువంటి దానికి ఉన్నటువంటి ఎల్లలు అంటారు. అంటే వాటి మధ్యలో ఉన్నటువంటి లిమిట్స్ అన్నమాట అవి. ఆ లిమిట్స్ కలిసిపోయేటువంటి చోటు ఉంటుంది. అందుకని మనకి పారం కనిపించదు అది. అంటే ఇవన్నీ కూడా ఏమిటంటే మనకి శాస్త్రీయమైనటువంటి విషయాలను వీటిని మనం జాగ్రత్తగా దర్శించాలి, అవగాహన చేసుకోవాలి. అంతేగాని మన లాజిక్ పెట్టి వాటిని ఆలోచించేస్తే మనకేం అర్థం కాదు అసలు. ఈ శాస్త్రీయమైనటువంటి విషయాలు అన్నమాట ఇవి. అందుకని ఎలా అయితే పంచభూతాలన్నింటికి కూడా వాటి యొక్క స్వభావం అనేటువంటిది మారనటువంటిది ఉంటుందో రామా, అలాగే సముద్రం అనేటువంటి నాకు అగాధం అనేటువంటిది. యద్ అగాధో అహం అప్లవ, నేను అగాధంతో కూడినటువంటి వాడిని. అప్లవ అంటే ఎవరు కూడా దాటలేరు. అంటే దాన్ని మించి నడిచి వెళ్ళడం అనేటువంటి సాధ్యం కాదు. దాటడం అంటే అలా ఎగురుతూనే వెళ్ళాల్సిందే, కానీ దాని మీద నడిచి మామూలుగా భూమి మీద నడిచేట్టు ఎలా నడుస్తారు? నడవలేరు. అంటే వెనకటికి ఒక ఆయన ఎవరో నేను నీటి మీద నడిచి చూపిస్తాను అని, అవేవో కొన్ని మ్యాజిక్లు చేయొచ్చు, ట్రిక్కులు. కానీ ఆ సహజమైనటువంటి అందరికీ సహజమైనటువంటిది కాదు కదా అది.
అంటే అందరూ చేయలేనటువంటి నేను ఏదో చేశాను చూపించడానికి కొంతమంది చేస్తుంటారు. అక్కడ ఒక ఆయన చాలా పెద్ద, చాలా ఫేమస్గా ఒక ఉండేటువంటి వాడు ఇలాంటివి. ఆయన పెద్ద ఇది చేశాడు, నేను నీళ్ళ మీద నడుస్తాను అందరికీ చూపిస్తానని. పెద్ద ఇది ఏర్పాటు చేశారు ప్రదేశం, అందరూ వేల మంది ఆయన నడుస్తూ చూద్దామని. తీరా వచ్చిన తర్వాత ఆయన నీళ్ళ మీద నడుస్తాను ముందుకెళ్ళి డామని పట్టాడు అందులో. అందుకని సహజమైనటువంటి స్థితి సముద్రానికి ఉన్నటువంటిది అది. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడంటే, నా స్వభావం ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు నువ్వు బ్రహ్మాస్త్రం వేయబోతున్నావు. బ్రహ్మాస్త్రం వేయడం కోసం అని చెప్పి నువ్వు నీ బాణం లాగిపెట్టావు. దానివల్ల ఇప్పుడు ఏమవుతోంది, వికారం కలుగుతోంది. వికారం కలగడం అంటే వాంతి రావడం అర్థం కాదు. వికారం కలగడం అంటే సహజమైనటువంటి స్థితి కంటే మార్పు కలగడం అనమాట. వికృతి అంటే అర్థం. ప్రకృతి అంటే సహజమైనటువంటి స్థితి, అంటే అసహజమైనటువంటి స్థితి. అందుకని వికారం అనేటువంటిది ఏర్పడుతుంది అంటే నా యొక్క సహజమైనటువంటి లక్షణం మారిపోతుంది ఇప్పుడు. అందుకని ఓ రామా, దయచేసి ఆ అస్త్రాన్ని వదలొద్దు, నీ పని నేను చేసి పెడతాను అని అప్పుడు వచ్చాడు దారికి సముద్రుడు. ముందు మామూలుగా రాముడు ఆయన ధ్యానించి, ఆయన పూజించి, అర్చించి వస్తే వండించుకోలేదు. అందుకని రాముడు అన్నాడు, ఎవడైతే సౌమ్యంగా ఉంటాడో వాడు శక్తి లేనటువంటి వాడు అనేటువంటి అనుకుంటారు జనాలు. అందుకని ఒకసారి ఆ శక్తి ఏమిటో చూపించాడు ఆయన. విల్లు ఎక్కువ పెడితేనే మొత్తం అన్నీ సూర్యుడు చంద్రుడు గతులు మారిపోయి మరి సముద్రం అని మరి కలలో అయిపోతుంది మొత్తం అంతా. అందుకని అప్పుడు సముద్రుడు ఎదురుగా వచ్చాడనమాట. వచ్చి చెప్తున్నాడు, న కామాన్ నచ లోభాత్వా న భయాత్ పార్థివాత్మజ గ్రాహ నక్రాకుజలం స్తంభయేయం కథంచన. ఓ రామ, నేను ఈ నాలో ఉన్నటువంటి జలం అంతా ఉంది, నీరంతా కూడా, అందులో మొసళ్ళు అవన్నీ కూడా ఉంటాయి కదా. గ్రాహ నక్రాకుల జలం, వీటితో ఆకులం, వీటితో నిండి ఉంటుంది నా ఉన్నటువంటిది, నా నీరంతా కూడా. దాన్ని ఏ కోరికతో కానీ, ఏ లోభంతో కానీ, లేదా భయంతో కానీ అది స్తంభించేట్టుగా నేను నా నీరు అన్నీ కూడా అందులో స్తంభించిపోతాయి, నశించిపోతాయి అవన్నీ. నేను అలా జరగకుండా నేను ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉంటాను. విధాస్యే ఏన గంతాసి విషహిస్యే ప్రియం తథా అప్యహం తథా నగ్రాహ విధమిష్యంతి యావత్ సేనా తరిష్యతి. అందుకని ఓ రామ, నేను నీకు ఒక ఉపాయాన్ని తెలియజేస్తాను. దేనివల్లనైతే నీ యొక్క సైన్యం అంతా కూడా, వానరులందరూ కూడా, సముద్రంలో ఉన్నటువంటి జీవులు వాటి ఏ నష్టం వాటిల్లకుండా వాళ్ళు నా మీద దాటి వెళ్ళగలరు, ఆ ఉపాయం చెప్తాను నీకు రామా అని ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు రాముడికి. అది ముందే వాడు చెప్పొచ్చుగా, చెప్పలేదు వాడు. అంటే రాముడి యొక్క శక్తి తెలియదుగా వాడికి. మామూలుగా సామాన్య మానవులను కనిపిస్తాడు రాముడు. మరి అందుకే రావణాసురుడు, రాక్షసులు వాళ్ళందరూ కూడా సామాన్య మానవుడు, మన్నేం చేస్తాడంటున్నారు వాళ్ళు. మానవుడి రూపంలో ఉన్నటువంటి అసలు పరమాత్మ అనేటువంటి జ్ఞానం లేక వాళ్ళు అలా ఉన్నారు. సముద్రుడు కూడా కొంచెం పడ్డాడు కానీ వెంటనే తెలుసుకున్నాడు. ఎప్పుడైతే రాముడు బాణం సంధించాడో అప్పుడే తెలిసిపోయింది. చెప్తున్నాడు, విధాస్యేన కంతాసి విషహిస్యేప్యహం తథా. నువ్వు ఎలాగైతే అక్కడికి నా మించి వెళ్ళడం అనేటువంటి జరుగుతుందో ఆ ఉపాయం చెప్తాను. అప్పుడు నా అవతల తీరానికి మీరు చేరుకోగలుగుతారు. నా గ్రాహ విధమిష్యంతి. అలాగే సముద్ర జీవులైనటువంటి ఈ మొసళ్ళు మొదలైనటువంటివి ఇవన్నీ ఉన్నాయే, వానరుల్ని ఏం చేయకుండా కూడా ఉంటాయి. అంటే అలా వానరుల్ని వాటికి ఏమి ఇబ్బంది కలగకుండా ఉండేట్టు నేను చూస్తాను అని అర్థం అన్నమాట. నా జలంలో ఉన్నటువంటి జలచరాలైనటువంటి భయంకరమైనటువంటి అన్నీ కూడా ఏమీ కూడా సర్పాలు ఉన్నాయి, మొసళ్ళు ఉన్నాయి, మింగళాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవేమీ కూడా నా మించి అటు దాటుతున్నటువంటి వానరులకి ఎటువంటి ఇబ్బంది కలగజేయకుండా ఉండేట్టుగా నేను చూస్తానంటున్నాడు.
అలాగే ఈ సైన్యం అంతా నా మించి వెళ్ళినప్పుడు నాకేం ఇబ్బంది కూడా కలగదు. అందుకని వాళ్ళు వెళ్ళేట్టుగా వాళ్ళు తేలిగ్గా ఎలా వెళ్తారో హరిణాం తరణే రామ కరిష్యామి యథాస్థలం. హరిణాం అంటే వానరుల యొక్క తరణే దాటడం అనేటువంటి దానిలో నేను వాళ్ళకి అలా నా మించి వాళ్ళు నడిచి వెళ్ళడానికి వీలుగా ఉండేటువంటిది దానికి నేను అంగీకరిస్తాను అని చెప్పి రాముడికి దండం పెట్టి నమస్కారం చేసి చెప్పాడు. చెప్తే అప్పుడు రాముడు ఆ బాణం వదిలేడా మొత్తం ప్రళయం వచ్చేస్తుంది. ఎందుకంటే బ్రహ్మాస్త్రం సంధించాడు. రాముడు బ్రహ్మాస్త్రం సంధించి వదిలేడంటే ఇంకేమైనా మొత్తం ప్రళయం అయిపోతున్నాం. అందుకని ఇంకా వదలలేదు. అప్పుడు వాడు రాముడికి శరణ వేడాడనమాట. నువ్వు చెప్పినట్టు చేస్తాను, నీ పని నేను చేస్తానని చెప్పి నమస్కారం చేసి చెప్పాడు. తమబ్రవీత్ తదా రామ శృణుమే వరుణాలయ అమోఘోయం మహాబాణ కస్మిన్ దేశే నిపాత్యతాం. సరే, అలాగే అయితే ఓ సముద్రుడా, నేను ఒకసారి బాణం ఎక్కుపెట్టిన తర్వాత ఆ బాణాన్ని దించి వెనకబెట్టడం జరగదు. ఎక్కువ పెట్టకముందే అవతల వాడు తిన్నగా ఉండాలి. ఎక్కువ పెట్టిన తర్వాత దాన్ని వెనక్కి పెట్టడం అనేటువంటిది జరగదు. పైగా అస్త్రాల్లో కూడా ఉన్నటువంటిది అదే. అస్త్రాలు అనేటువంటివి, మహాస్త్రాలు అనేటువంటివన్నీ కూడా ఆయా దేవతల యొక్క తేజస్సు అనేటువంటిది ఏదైతే ఉందో ఆ తేజస్సును ఆవాహన చేసి ఆ ధనుస్సులోకి మనం వదిలేటువంటి బాణంలోకి ఆవాహనటువంటిది. ఒక్కోసారి చేతిలో బాణమును ధనుస్సు లేకపోయినప్పటికీ కూడా మరి అంతకుముందు రామించాడుగా. ఎప్పుడైతే అక్కడ అరణ్యవాసంలో కాకి రూపంలో వాడు వచ్చి ఇంద్రుడు కొడుకు జయంతుడు సీతామ్మవారి యొక్క వక్షస్థలాన్ని చీరడం అనేటువంటి చేస్తుంటే తను పడుకున్నటువంటి దర్భ ఆసనం ఉంది. ఒక దర్భ తీసి బ్రహ్మాస్త్రంతో వదిలాడు వాడు. మీకు అంతే, వాడు అన్ని లోకాలు తిరిగి వచ్చి అక్కడ రాముడి దగ్గర కాళ్ళ దగ్గర పడ్డాడు వాడు. అందుకని ఒకసారి అభిమంత్రించి నీ ఎక్కువ పెట్టిన తర్వాత బాణం ఉందే దాన్ని వెనక్కి తీయడానికి అవ్వదు. అందుకని నువ్వే చెప్పి ఇప్పుడు అమోఘోయం మహాబాణ, ఈ బాణం అమోఘ, ఎదురు లేనటువంటిది బాణం. అందుకని కస్మిన్ దేశే నిపాత్యతాం, ఈ బాణాన్ని ఎక్కడికి వేయమంటావు చెప్పు. నువ్వు మొత్తాన్ని ఇంకించడం అనేటువంటి దానికోసం సంధించాను. సరే, నువ్వు శరణకు పోయావు కాబట్టి నిన్ను అంగ ఇబ్బంది లేదు. నువ్వు నాకు కనిపించావు, శరణ చేయడావు, తర్వాత వానరులు వెళ్ళడానికి వీలు కల్పించావు కాబట్టి నీ మీద అలా చేయను. కానీ దీన్ని ఎక్కడో ఒక చోట వేసి అంత మొత్తం ఉత్పాతం కలిగించి అంత వినాశం కాకుండా ఒక చిన్న ఇదైనా సరే చేయాలి, తప్పదు. ఎక్కడ వేయమంటావు నువ్వే చెప్పాను అడిగాడు. ఇంతకుముందు ఒక సందర్భంలో రాముడు ఎక్కుపెట్టిన బాణాన్ని అలా ఎక్కడ వేయమంటావు అని అడిగినటువంటిది మీకు గుర్తుంటుందా? మర్చిపోయి ఉంటారు. ఎప్పుడు రాముడి యొక్క వివాహం అయిన తర్వాత పరశురాముడు వచ్చి ఆయన చేతిలో ఉన్నటువంటి అంతకుముందు శివధనుస్సు విరిగిపోయింది. పరశురాముడు విష్ణు ధనుస్సు తీసుకొచ్చి ఇచ్చాడు రాముడికి. ఈ ధనుస్సు పట్టుకో అన్నాడు. పట్టుకున్నాడు. ఎక్కుపెట్టు, చేతవుతాయి అన్నాడు. ఎక్కుపెట్టాడు. అప్పటికి ఆయనలో ఉన్నటువంటి సీన్లోకి వచ్చేసేసింది. ఈయన ఎవరో అర్థమైపోయింది. అప్పుడు రాముడు అన్నాడు, మరి ఎక్కుపెట్టమన్నారు కదండి మీరు స్వామి, మీకు తెలుసు కదా ఎక్కుపెట్టిన బాణం తీయకూడదని, ఇప్పుడు ఏం చేయమంటారు అంటే, సరే నాయన, నా పాత గమన శక్తి మీద, అంటే నేను ఎక్కడికి కావాలంటే అక్కడ వెళ్ళగలిగేటువంటి శక్తి ఉంది, ఆ శక్తిని తీసే అన్నాడు. అలాగే ఇప్పుడు వాడిని అడిగాడు మరి సముద్రుణ్ణి, ఇప్పుడు ఈ బాణం ఎక్కడ వేయమంటావు, ఈ అస్త్రంతో కూడినటువంటి బాణాన్ని ఎక్కడ వేయమంటావు అని అడిగాడు. దానికి సముద్రుడు ఏం చెప్తాడో మనం రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు.
లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.